ఫైనల్లీ అది కాశ్మీర్ వెళ్తున్నాము. వేస్ట్ ఆఫ్ మనీ, డబ్బులు ఎలా ఖర్చు పెట్టకూడదు అని చూపించడానికే ఈ వీడియో చేస్తున్నాను. ఆటో ఇంకా ఒక 45 minutes షాప్ని ఉద్ధరించారు కదా, చివరికి ఎయిర్పోర్ట్కి వచ్చాక నీకు షాపింగ్ గురించి ఎందుకు గుర్తొస్తుంది? మామూలు అప్పుడు ఎందుకు గుర్తురాదు? అదే మ్యాజిక్. ఇక్కడ ఫ్రీగా పంచుతున్నారా? డబ్బులు అంటే విలువ లేదు, నీకు లెక్కలేదు. అరే మాట్లాడరా అరే నువ్వు ఊరికి వేస్ట్ చేస్తావు చూడు, అప్పుడు చూపిస్తాను. చూసుకుందాం. క్లైమేట్ అద్దం తీస్తే చాలా చల్లగా ఉంది. వర్షం. రిక్కీకేమో ఆకలేస్తుందంట. రిక్కీ నీ ఫేస్ కనిపించట్లా, చీకట్లో ఉన్నావు. ఏ దెయ్యం. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరుపం. మేము ట్రిప్ ప్లాన్ చేస్తున్నామని లాస్ట్ వీడియోలో చూసారు కదా. సో ఫైనల్లీ అది కాశ్మీర్ వెళ్తున్నాము. దిస్ ఈస్ ద డే టు స్టార్ట్. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఈ వీడియోలో ప్రత్యేకంగా మీకు చూపించేది ఏంటంటే, ఎయిర్పోర్ట్లో మా ఆవిడ చేయబోయే అరాచకాలు, ఆవిడ చేసే అరాచకమైన షాపింగ్లు, వేస్ట్ ఆఫ్ మనీ, డబ్బులు ఎలా ఖర్చు పెట్టకూడదు అని చూపించడానికే ఈ వీడియో చేస్తున్నాను. ఆటో ఇంకా తనకి తెలియకుండా కొన్ని షార్ట్స్ కూడా షూట్ చేశాను, అవన్నీ మీకు చూపిస్తాను. అంటే ఒక 45 minutes షాప్ని ఉద్ధరించారు కదా, చివరికి అదే దాన్ని అయిన తర్వాత ముఖ చిత్రాలు ఎలా ఉన్నాయా అని క్యాప్చర్ చేస్తున్నా. ఎయిర్పోర్ట్కి వచ్చాక నీకు షాపింగ్ గురించి ఎందుకు గుర్తొస్తుంది? మామూలు అప్పుడు ఎందుకు గుర్తురాదు? అదే మ్యాజిక్. ఎయిర్పోర్ట్కి వచ్చి ఊరు వెళ్దాం అని అడవుడిలో వచ్చి అది దీనివల్ల నీతి ఏంటంటే, మనం టైంకి వెళ్ళాన్ని తీసుకురాకూడదు, అది కూడా ఎయిర్పోర్ట్ లాంటి కాస్ట్లీ ప్లేస్కి అనేది నీతి. నువ్వేంటి అమ్మకి సపోర్టా? సెలెక్ట్ చేస్తున్నావు ఆ కళ్ళ జోళ్ళు అయ్యి? హెల్ప్ చేసే ముందు ఆలోచించాలి దాని ప్రైస్ ట్యాగ్ లో ఎంత ఉంది, ఇది మనం హెల్ప్ చేయొచ్చా చేయకూడదా అనేది. అది కొంచెం అప్పుడప్పుడు నాన్నని కూడా సపోర్ట్ చేస్తూ ఉండాలి ఇలాంటి విషయాలు. అర్థమైందా? ఇప్పుడు టైం ఉందని ఇవిడి కాఫీ గుర్తొచ్చింది. ఇక్కడ ఫ్రీగా పంచుతున్నారా? అక్కడైనా డబ్బులు ఇవ్వాలి, ఇక్కడైనా డబ్బులు ఇవ్వాలి. ఎయిర్పోర్ట్కి వచ్చి ఫిల్టర్ కాఫీ. Cheers. All passengers are requested to proceed to
జాగరీ కాఫీ తీసుకున్నాను. సో మన ఇంట్లో కూడా బెల్లమే కదా, సేమ్ అక్కడ తాగినట్టే ఉంది. ఇదేంటి ముఖ చిత్రం విచిత్రంగా పెడుతున్నావు? వేడి ఏంటది నువ్వు తాగేది? హాట్ చాక్లెట్. బాగుందా? ఇందాక 300 పెట్టి కాఫీ ఒకటి ఆర్డర్ చేసింది. ఎంత తాగింది చూడండి. 300 కాదు. నమస్తే. థ్యాంక్ యూ. చెప్పు, ఇందాక వాళ్ళు వచ్చారని మధ్యలో టాపిక్ కట్ అయింది. 300 పెట్టి ఆర్డర్ చేసిన కాఫీ 3 వంతులు తాగింది, ఇంకా ఎంత మిగిలిపోయింది. ఏంటి పక్కన ఎందుకు పెట్టావు? అసలు డబ్బులు అంటే విలువ లేదు నీకు, లెక్క లేదు. అరే మాట్లాడరా అరే ఏంటది? ఎయిర్పోర్ట్ లో 300 పెట్టి కాఫీ కొని ఏంటిది? కాదు, జాగరీ కాఫీ అంటే జాగరీ కాఫీ అని బుక్ తీసుకున్నాను. నేనైతే ఎస్పెషల్లీ చాలా తక్కువ షుగర్ వేసుకుంటా. ఇది జాగరీ కాఫీ కాబట్టి ఏదైనా నాకు స్వీట్ అనేది చాలా తక్కువ ఉండాలి, కాఫీ టేస్ట్ బాగా తెలియాలి. నేను జాగరీ కాఫీ చెప్పాను కదా అని ఇందులో ఓన్లీ జాగరీ తాగినట్టే ఉంది కానీ నాకు కాఫీ తాగినట్టు లేదు. మనము డబ్బులు పెట్టి కొన్నాము అని విషయం తాగలేము. అది విషయం కాదు, తాగలేని కూడా కాదు. అంటే ఓన్లీ జాగరీ తాగినట్టే ఉంది, నీళ్ళలో జాగరీ వేసుకుని తాగినట్టు ఉంది. ఎలా తాగమంటే అసలు నువ్వు ఇప్పుడు కాఫీ తాగిపోతే వచ్చే నష్టం ఏమంటే ఎందుకు తాగినట్టు? నువ్వు తాగే టైం కూడా కదా, ఎందుకు తాగేది? చెప్పు ఆన్సర్. అంటే లంచ్ టైంలో మనము ఫ్లైట్లో తినలేం, పడుకుంటాం కదా, అందుకే ఇది ఫిల్ చేసుకున్నాను. అంటే పొద్దు నుంచి ఫస్ట్ ఉన్నా అసలు ఎంత ఇల్లాజికల్గా మాడతారంటే అసలు ఎందుకు ఆర్డర్ చేస్తారో కూడా తెలియదు మనుషులు. తగలబెట్టండి సార్, కట్ చేయండి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. సరే నాకు ఛాన్స్ వస్తుంది, నువ్వు ఊరికే వేస్ట్ చేస్తావు చూడు, అప్పుడు చూపిస్తాను. చూసుకుందాం. मौसम खराब होने की संभावना के कारण कप्तान ने कुर्सी की पेटी बांधने का संकेत ऑफर किया है। सभी यात्रियों से निवेदन है अपने स्थान पर बैठ जाए, कुर्सी की पेटी बांध लें। ప్రపంచం ఏమైపోతున్నా పర్వాలేదు, మనం మాత్రం షాపింగ్ చేయాలి, కొత్తగా ఏమి వచ్చినాయో తెలుసుకోవాలి. టైం పాస్ చేస్తున్నాను. ఒక షేక్ అవుతుంది ఫ్లైట్, ఏమాత్రం మన ప్రపంచం ఇదంతా మామూలే కదా ఫ్లైట్ అంటే. నాకు కావాల్సింది దొరకలేదు. ఏం కావాలి? లైట్లో ఉప్మా తినే ఫేస్ నువ్వు. ఛీ.
ఫైనల్లీ శ్రీనగర్లో ల్యాండ్ అయిపోయాము. ల్యాండ్ అయిపోయిన తర్వాత అది ఎయిర్పోర్ట్లో ఎందుకు తీలేకపోయామంటే అది మిలిటరీ వాళ్ళ అండర్లో ఉన్న ఎయిర్పోర్ట్. సో అక్కడ ఫోటోగ్రఫీ అంతా నాట్ అలౌడ్ కాబట్టి ఇలా వచ్చాము. వెళ్ళిన తర్వాత వెనకాల మా బ్యాచ్ ఏం చేస్తున్నారంటే ఫోన్లో మునిగిపోయి ఉన్నారు. సో ఇక్కడ మా టూర్లో మమ్మల్ని గైడ్ చేసే పర్సన్ ఈజ్ మిస్టర్ ఫారూక్. సో మా ట్రిప్కి గైడ్ అనమాట. ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది మొత్తం తనే చూసుకుంటాడు. ఫ్రమ్ శ్రీనగర్ నుంచి ప్రస్తుతం గుల్మార్గ్ వెళ్తున్నాము. ఇవాళ రేపు గుల్మార్గ్లో ఉంటాము. అక్కడ ఏమేమి ఉన్నాయో ఏంటో వీల్ ఎక్స్ప్లోర్. ఈలోపు శ్రీనగర్లో ఇక్కడ లోకల్ హౌసెస్ అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది అలా చూసుకుంటూ వెళ్తున్నాం. ఎలా అనిపిస్తుంది రిక్కి? ఇక్కడ హౌసెస్ బ్రౌన్ ఉంటుంది, లేకపోతే కలర్ఫుల్. నాకైతే మామూలు హిందీ సినిమాల్లో చూపించినట్టు. అవును. అమ్మ ఫోన్ చూస్తుంది. అమ్మకి సిటీ చూసే టైం లేదు, ఇక్కడ కూడా ఫోన్ చూసుకోవడానికి వచ్చింది. ఇక్కడ వచ్చిన ఫోన్. మేము బుక్ చేసుకున్న రిసార్ట్ అయితే ఇది. బోర్డు ఉంది. బిల్డింగ్ ఏదనుకుంటున్నారా? బిల్డింగ్ అక్కడ ఉంది. ఇది రోడ్ అన్నమాట. ఇది రూట్. ఇక్కడికి నార్మల్ వెహికల్స్ వెళ్ళవు. వాళ్ళ హోటల్ వాళ్ళ స్పెషల్ వెహికల్ ఏదో పంపిస్తారు, దాంతో అక్కడికి వెళ్ళాలి. ఇక్కడేమో చినుకులు స్టార్ట్ అయినాయి. క్లైమేట్ అద్దం తీస్తే చాలా చల్లగా ఉంది. వర్షం. రిక్కీకేమో ఆకలేస్తుందంట. రిక్కీ నీ ఫేస్ కనిపించట్లా, చీకట్లో ఉన్నావు. ఏ దెయ్యం. ఇంకో బఫ్ ఇక్కడ ఇంటర్నెట్ బఫ్, ఫోన్ బఫ్. సో వాళ్ళు పంపించే వెహికల్ కోసం వెయిటింగ్. ఆ వెహికల్ ఇప్పుడే పైనుంచి బయలుదేరింది. అక్కడి నుంచి కానీ వెరైటీగా అనిపించింది. మామూలు వెహికల్స్ వెళ్ళలేకుండా వాళ్ళ స్పెషల్ వెహికల్తో ఇలా. ఐ థింక్ వీళ్ళకి పర్మిషన్ లేదనుకుంటా రోడ్డుకి. దీన్ని ఒక ప్రైవేట్ పాత్ లాగా వీళ్ళు రెడీ చేసుకున్నారు. ఇవి డేలో చాలా అందంగా కనిపించవచ్చు. ప్రస్తుతం చీకటి అయిపోయింది కాబట్టి. ఇది మేము ఉన్న హోటల్ రిసెప్షను. మొత్తం వుడెన్ స్ట్రక్చర్ అనమాట, వుడెన్ బిల్డింగ్. ఇలా లోపలికి వెళ్ళాలి. ఇది యాక్చువల్లీ కొంచెం 10:30 అయిపోయింది. సో లైట్స్ కొన్ని ఆఫ్ చేశారు. ఇలా ఇవన్నీ రూమ్స్. ఇలా స్టేర్స్ మీదుగా పైకి ఎక్కాలి. ఈ పైకి ఎక్కితే అక్కడ ఒక డైనింగ్ ఏరియా ఉంది అండ్ మా కిచెన్ రూము ఇట్లా. సో ఇవన్నీ రూమ్స్ అన్నమాట. ఇట్లా చివరి దాకా ఉంది. అండ్ దిస్ ఇస్ అవర్ రూమ్. హలో, మనం హడావుడిగా ఎంటర్ అయిపోయాం కదా. ఎంటర్ అయినప్పుడు మనకి కొత్త కాబట్టి వీడియో రికార్డింగ్ ఏం చేయలేదు. సో ఇప్పుడు హ్యాపీగా డిన్నర్ చేసాము.
సో ఇది మొత్తం వుడెన్ స్ట్రక్చర్తో ఉన్న రూమ్. హౌస్ అంతా wooden. తినేసి వీళ్ళు ఆల్రెడీ మంచాలు ఎక్కేసి ఫోన్లు పట్టుకున్నారు. అమ్మ ఫోన్ టెంపరేచర్ 14 ఉంది ఇప్పుడు ప్రెసెంట్. 13కి పడింది ఇప్పుడు. So టెంపరేచర్ 13 గుల్మార్గ్. సో ఎంత చల్లగా ఉంది అంటే కంఫర్ట్ అన్ని కప్పుకుని, ఇదిగోండి దీని లోపల ఇది ఉంది, దీనిపైన ఇది ఉంది, ఫ్యాన్ లేదు, ఏం లేదు, ఫుల్ వుడెన్ హౌస్ అండ్ కిందంతా ఫుల్ కార్పెట్ అన్నమాట. సో రాగానే మా చెప్పులంతా బయట విప్పించేశారు. ఫుల్ కార్పెట్ రూమ్, చాలా చల్లగా ఉంది. హీటర్ ఉంది ఇక్కడ. హీటర్ ఉంది ఇక్కడ, కూలర్ లేదు, హీటర్ ఉంది. ఏసీ లేదు, ఫ్యాన్ లేదు. ఎలా ఉంది రిక్? ఎప్పుడన్నా ఈ ఎక్స్పీరియన్స్ అయ్యావా నీకు గుర్తుండి? మనాలి అప్పుడు వెళ్ళాము, బట్ అంతే అప్పుడు ఇంత చలి లేదు, అక్కడ ఇంత కూల్ లేదు. నాకైతే నా ఊటీ గుర్తొస్తుంది, అప్పుడు ఇలా ఉండేది అనమాట. మా పెళ్ళైన కొత్తలో ఐ థింక్ అక్టోబర్లో వెళ్ళాము. అక్టోబర్ ఆబ్వియస్లీ ఊటీలో కూల్ గానే ఉంటది, బట్ ఇక్కడ నౌ ఇట్ ఈస్ మేలో ఇంత కూల్ గా ఉంది ఇక్కడ. అదే అక్టోబర్ లో అయితే ఎంత కూల్ ఉంటుంది. అక్టోబర్ అయితే ఫుల్ ఐస్, స్నో. వాడు టూరిస్ట్ గైడ్ అని చెప్పాడు, రోడ్డు బ్లాక్ చేసేస్తారంట, స్నో మన హైట్ దాకా వస్తుందని. సో అంత కూలింగ్ ఉన్నప్పుడు మనం బయటకు వెళ్ళటానికి కూడా ఇష్టపడం. యాక్చువల్లీ వామ్గానే ఉండాలని కోరుకుంటాం. ఇక్కడ హౌసెస్ కూడా మనం యాక్చువల్లీ చిన్నప్పుడు హౌస్ బొమ్మ గీయమంటే ఇలా ట్రయాంగిల్తో రూఫ్ లా గీసి ఎలా గీస్తామో, సో ఇక్కడ హౌస్ స్ట్రక్చర్స్ అన్నీ అలాగే ఉన్నాయి, సేమ్ కామన్ స్ట్రక్చర్స్ లాగా. ఒకటి ఫ్లాట్ రూఫ్ లేదు, ఒకటి కూడా ఫ్లాట్ రూఫ్ అయితే మాకు కనిపించలేదు. చాలా యూనిఫామ్గా అన్ని ఇండివిజువల్ హౌసెస్ చాలా బాగున్నాయి. అండ్ టూరిస్ట్ అయితే విపరీతంగా ఉన్నారు. రేపు బయటకు వెళ్తాం, మరి ఎలా ఉంటుందో తెలియదు. క్యాబ్స్ కూడా అస్సలు అవైలబుల్ లేవంట, అంటే అన్నీ ఆక్యుపైడ్ ఉన్నాయంట. సో రేపు ఈ నైట్ రెస్ట్ తీసుకున్నాక రేపు ఇక ఊరి మీద పడతాం. సో ఫుడ్ ఎలా ఉంది విక్కీ? ఓకే. ఫస్ట్ డే ఫస్ట్ డిన్నర్. అవును. ఏం తిన్నావు? రైస్ తిన్నా, చికెన్ తిన్నాను, తర్వాత చపాతి, పన్నీర్, స్వీట్. నీకు ఎలా ఉంది ఫుడ్? ఫుడ్ ఓకే, అంటే అన్ని చప్పగా అనిపించింది. అవును. అంటే ఈ కూల్ వెదర్ లో కొంచెం స్పైసీగా అంటే కారంగా ఉంటే బాగుంటుంది. కారం లేదు, అన్ని చప్పగా. నార్త్లో నాకు తెలిసి కారాలు స్పైస్లు చాలా తక్కువ. కారం అంటే ఇక మన ఫుడ్డే, మనకంటే కారాలు ఎవరు తినరు ప్రపంచంలోనే. సో ఇది మా శ్రీనగర్ నుంచి గుల్మర్గ్ చేరుకున్న మా ప్రయాణం. సో ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. అప్డేట్స్ నెక్స్ట్ వీడియో నుంచి ఫాలో అవుతూ ఉంటాయి. సో మాతో పాటు మీరు కూడా కాశ్మీరు, శ్రీనగరు, గుల్మర్గు, ఇంకా సోనామార్గు, ఇట్లా ఈ పహల్గామ్, వీటిలో ఉన్న స్పెషల్ సైట్స్ అండ్ లొకేషన్స్ అన్నీ మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఓకే, బాయ్ చెప్పండి. బాయ్. కీప్ లవింగ్ us and supporting us and subscribe to Manjula Nirupam. Love you all. Bye bye.